ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనము. మోసపోకుడు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే మోసపోకుడు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో అన్యస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులను వ్యభిచారులను అడంగితనం గలవారైనను పురుష సామగ్రులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారినైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కారమును కనపరచెదరు. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడు దేవుడి ఎక్కిరింపబడుడు మనుషుడు ఏమి విత్తను ఆ పంటనే కొయ్యును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దుర్నీతిని పుట్టించి సమస్త మోసంతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకముకు మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పం పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమే నేను ముద్దంతి పులియజేయనని మీరు ఎరుగురా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇక జ్ఞానం లేని వారి వండక బ్రతుకుడి, తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగలన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. మీరే సర్వాధికారి అయిన దేవుడు ఉన్నారు ప్రభావ. నేను మేము మీ అందు భయభక్తులు కలిగి నన్ను దుష్టుల చేతులు పడకుండా ప్రభావ మీ చేతులు పడి నిన్ను మహిమపరచ కనపరిచేవారు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని ఎంతో కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.